సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వశ్చః సుధీర్భో. ఏం బాబు, నువ్వు లండన్కి వెళ్లే తీరాలా? ఏం బామ్మా? ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా మంచి జాబ్ అని చెప్పావు కదా. చదువుకుని బాగా సంపాదించాలంటే లండన్కి వెళ్లే తీరాలి. దేవుడా, నిన్ను కూడా మీ అమ్మ చెడగొట్టిందట్రా? అది కాదు నాన్నా, ఒకవేళ నాకేదైనా అయితే నన్ను చూడ్డానికి రాగలుగుతావో లేదోనని. ఏంటి బామ్మ అలా అంటున్నారు? ప్రపంచమంతా చిన్నది మన అరచేతిలోకి వచ్చింది చూడండి. ఇదే గూగుల్ వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఇది వాళ్ళని నా ఇది తిరువీధిలో ఉన్న మన ఇల్లు. ఓకేనా? ఇప్పుడు మన ఇంట్లోంచి నేను లండన్లో వర్క్ చేయబోయే కంపెనీకి వెళ్తున్నాను. వెళ్దామా? ఇదే మా ఆఫీస్, గార్లాండ్ కన్స్ట్రక్షన్స్. దీనికి కూడా దూరం అంటున్నారే, నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఏమిటో బాబు, ఆ కాలంలో టీవీనే సరిగ్గా తెలియదు. ఇప్పుడు ప్రపంచమే టీవీ అయిపోయింది. అదిగో మీ డాక్టర్ వచ్చేసింది. జాగ్రత్తమ్మా, ఏదో చేంజ్ తెలుస్తుంది. ఏమిటమ్మా ఈవేళ లంగా ఓణి వేసుకున్నావు? కాదు, పార్వతి బామ్మ చెప్పింది మగవాళ్ళున్న ఇంట్లో పద్ధతిగా ఉండాలని. మహా 143 మహా 143. రే, అదేంట్రా 143? అదేంటంటే ఒక్క రోజుకి 4 మాత్రలు చొప్పున 3 పూట్ల ఇవ్వాలట. అవన్నీ తను సరిగ్గానే ఇస్తుంది. పోరా. ఓయ్, ఏంటి జానకి అక్క దగ్గర లోకం పొక్కడు తెలుసుకుని వచ్చావా? అలాగే మీ 143 కూడా అర్థం తెలుసుకున్నాను. దానికి ఇప్పుడు అర్థం తెలుసుకున్నావా? స్కూల్ కాలేజ్ పిల్లలు ఇలా మాట్లాడుకుంటారని తెలుసు, కానీ మీరు చెప్పిన తర్వాత నేను జానకి అక్కని అడిగి తెలుసుకున్నాను. అయ్యో, జానకి అక్కతో నేను చెప్పానని చెప్పావా? కాదు, ఒక బుక్ లో చదివానని చెప్పాను. ఓ మై గాడ్. అవును, ఏం చెప్పింది? పని పాటు లేని పిల్లలు అమ్మాయిల వెంట తిరుగుతున్నప్పుడు ఇలాంటివేవో ఒకటి అంటుంటారు, అది నువ్వు నమ్మకు అని చెప్పింది. అయ్యో, నన్ను ఆ లిస్ట్ లో చేర్చావా? నేను చూసిన వెంటనే చాలా రోజులుగా స్నేహం చేసినట్టు ఫీలింగ్, అందుకే అలా చెప్పాను. నేను మిమ్మల్ని ఇక్కడికి రాకముందే కలలో చూశాను. కలలోనా? అవును, నా కలలో వచ్చిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు. ఇది నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను, అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. సరే, కల్లో కూడా ఇలా మంచి అబ్బాయిగానే ఉన్నానా? అయ్యయ్యో, ఏం బాబు, బాగున్నారా? రావు గారు రండి, కూర్చోండి. ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయినట్టున్నారు. అమ్మా, ఇది బాబు పేరు మీద అర్చన చేయించిన సుబ్రహ్మణ్య ప్రసాదం. ప్రసాదం అని మీరు తినేరు, మీకు అసలే షుగర్ ఉంది. ఇదిగోమ్మా, ఇది ఇంటి పన్ను కట్టిన రసీదు, ఇది కరెంటు బిల్లు, ఇది మీరు అడిగిన కొత్త గుడ్ నైట్ దోమల చుట్టలు. తరువాత మన అన్నవరం చిన్న భారతి ఆధ్వర్యంలో భక్తులందరూ పాదయాత్ర బయలుదేరి వస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గొప్పగా అన్నదానం చేయాలి. చేద్దామమ్మా. మంచి వంట మనిషిని చూడండి. పోయిన సంవత్సరం చిలకలూరుపేట చెట్టి ఉదయం టిఫిన్ కు ఉప్మాను సాంబార్లా చేసి వెళ్ళాడు. టమాటా చట్నీ అనుకొని ఇడ్లీ కింద నంచుకొని తినడం మొదలు పెట్టారు. ఎప్పుడు భోజనం గురించి మాట్లాడినా పార్వతమ్మకు నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఏంటమ్మా, ఎప్పుడు రాగానే కాఫీ ఇచ్చేదానివి, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇస్తున్నావు? వచ్చిన వెంటనే కాఫీ ఇస్తే వెళ్ళేటప్పుడు భోంచేసి వెళ్ళండి అని అడగాలి కదా, అందుకే. అమ్మా, ఈ ఇల్లు చూసుకోవడానికి నేను కరెక్ట్ అయిన మనిషినే చేర్పించాను. నువ్వు చేసిన వాటిల్లో ఒకే ఒక్క మంచి పని ఇదేరా. మీరు చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మడపల్లి సుబ్రహ్మణ్యం వైశాఖ వెళ్ళగానే వస్తా అన్నాడు. అంతవరకు మడపల్లిలో పనుందట. అమ్మా, నేను వస్తానమ్మా. వస్తా బాబు. ఈసారి రాగానే కాఫీ ఇవ్వు, వెళ్ళేటప్పుడు భోంచేయకుండా వెళ్తాను. ఏంటి? సరే, నేను వెళ్ళి వచ్చే భక్తులకు ఏర్పాట్లు. సుబ్రహ్మణ్యం కథని చాలా బాగా పాడారు కదా మనం. ఈ కాలం పిల్లలకు మీకెక్కడ అర్థమవుతుంది? రే ముత్తు, ఓ చెయ్యి వేయరా. ఏంటి ముత్తు చెయ్యి వేయాలా? ఆ చెయ్యేదో నేను వేయలేనా? ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? నేను చేయకూడదా? మన ఇల్లు, మన పని, మన మహా.
నేనేక చేయాల్సింది. నువ్వు వెళ్ళు బామ్మ. మహా సూపర్ ఛాన్స్ వచ్చింది. చెయ్యి అతలకపోతే మామతో చెప్తాను. నువ్వేంటి చెప్పేది? నేనే చెప్తాను. బామ్మ చెయ్యి వేస్తుంటే వద్దు అంటుంది. తను అలాగే చెప్తుంది, నువ్వు ఎత్తుకోరా. ఎత్తమని చెప్పింది. చూసావా, ఇంతసేపు మబ్బుల్లో ఉన్న చంద్రుడు నువ్వు రాగానే ప్రకాశిస్తున్నాడు. అదంతా సరే, మీకోసం భోజనం కింద డైనింగ్ టేబుల్లో పెట్టాను. చల్లారిపోతుంది, వెళ్ళి భోంచేయండి. చిన్నతనంలో ఇదే చోటు అమ్మ చేతులతో గోరుముద్దలు తిన్నాను. ఇప్పుడు నీ చేతులతో తినగలనా? నేనెవర్ని, ఇంతకు ముందు ఎక్కడ ఎలా ఉన్నాను ఏదైనా తెలుసా మీకు? తెలుసు, నువ్వు మహాలక్ష్మి అని తెలుసు. ఈ ఇంట్లో నువ్వు అందరికీ ఇష్టమని తెలుసు. ఇంతకంటే వేరే ఇంకేం తెలియాలి? నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పళని సుబ్రహ్మణ్యం గుడికి వెళ్ళొస్తాం, మన కష్టాలన్నీ తీరిపోతాయి, జాగ్రత్తగా ఇంట్లో ఉండండి అని చెప్పి వెళ్లారు. మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాళ్ళు ఒక బాటిల్ విషంతో ప్రాణాలు తీసుకున్నారు. పోస్ట్ మార్టం పూర్తయి ఇంటికి శవాలు వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. పిడికిడి గింజలు వార్చడం తెలియని వయసులో తల్లిదండ్రులకి కొరివి పెట్టాను. ఆ సమయంలో మాకున్న ఒకే ఒక ఆధారం మాధవరావు గారు. హార్ట్ వీక్గా ఉన్న నా చెల్లెలు ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉంది. అక్కడ ఇక్కడ పనిచేస్తున్న నేను పెద్ద మనిషిని కాగానే నా సేఫ్టీ కోసం ఇక్కడికి తీసుకొచ్చి చేర్చారు మాధవరావు గారు. ఇటువంటి నాతో కలిసి తినాలని కోరుకుంటున్నారే. నిన్ను లవ్ చేసే అర్హత నాకుందో లేదో తెలీదు, కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. ఎప్పుడు నీ దుఃఖాన్ని నాతో చెప్పావో అప్పుడే నేను నిన్ను నమ్మాను. ఇక నుంచి నీ కష్టాలన్నీ నావి, నా సంతోషమంతా నీది. నాకు బాగా ఆకలేస్తుంది. స్వామి, పళని తండ్రి, రోజంతా నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుంటావు. కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నన్ను క్షమించు స్వామి. వీరభద్రస్వామి, సరిహద్దుల్ని కాపాడే దేవుడా, నువ్వే స్వామి నాకు రాత్రి కంపెనీ ఇవ్వాల్సింది. నువ్వు తినే అదే చికెన్ పీస్ని నేను ఈరోజు తినదలుచుకున్నాను. అంతలోనే గేటు మూసేశారు. ఈ ఇంట్లో ఏ నిధులున్నాయో అర్థం కావట్లేదు. స్వామి, నువ్వు సర్వాంతర్యామివై ఉంటావని అందరూ చెప్తుంటారు. నా వరకు నాకు నీవు సీసామయుడివై ఉంటావని కూడా తెలుసు. అందుకనే నిన్ను తలుచుకొని సీసాను ఓపెన్ చేస్తున్నాను. తాగుడలవాటు ఆరోగ్యానికి హానికరం అని మనసు చెప్తుంది, కానీ బుద్ధి వినడం లేదే. నిన్నెవరు దండమని చెప్పింది? నువ్వెంత యూస్ఫుల్లో తెలుసా? కిచ్కాం. ఒరిజినల్లా ఉంది. చీర్స్ వీరభద్ర. మే టేక్ వన్ పీస్? ఏమిటి స్వామి, లైట్లు ఆపడం మర్చిపోయి బోర్లగా పడుకున్నట్టున్నాడు. నమస్కారం స్వామి. లంబోదరాయ నమః. మంచిది స్వామి. ఏంటో స్వామి అని చెప్పుకొని మాంసం తింటున్నావు? నీకు లెగ్ పీస్ కావాలా? ఉండరా, ఇంట్లో అందరికీ చెప్పి నీ లెగ్స్ పీస్ చేపిస్తా. అయ్యో దొంగ రాస్కెల్, నీ కాళ్ళకు మొక్కి నుదుటి విభూతి రాసుకున్నాను కదరా. రే, ఇంట్లో అందరికీ చెప్పి నీకు బోడిగుండు కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తానుండరా. అనసూయమ్మా, ఒక దొంగ సన్యాసిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదమ్మా. అమ్మా గేటు తెరవండి అమ్మా, మీకు నిజం చెప్పాలమ్మా. గేటు తెరవండి అమ్మా. ఓయ్ పని మనిషి పార్వతమ్మా, బాగా తిరిగి బుర్రు పెడుతున్నారా? కలుపు తీయండి. అయ్యో ఎవరు పలక
ఏమిటి మాధవ, ఎందుకు నువ్విలా వచ్చావు? అక్కడ లంబోదరుడు, ఇక్కడ లంబోదరుడు. అక్కడా లంబోదరుడే, ఇక్కడా లంబోదరుడే. నా కోసమే నీ వచ్చావు, నీ కోసమే నేనొచ్చాను. అక్కడ మనమే, ఇక్కడ మనమే. ఇదంతా మనిషి వీక్నెస్ రా. లోటు లేని మనిషి ఎవరు? హోల్స్ లేని డ్రాయర్ ఏది? మరి కొత్త డ్రాయర్కి 2 కాళ్ళు లోపల పెట్టి వేసుకుంటున్నావు కదా, ఆ 2 హోల్సే కదా. ఆ, ఇది కూడా హోలే. ఇది మూసుకుంటే లోకంలో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. అన్నిటికీ, కష్టానికి, నష్టానికి, దుష్టులకి, కుష్టు చేతులకి ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో.